హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. అసలు ఇంతకీ 5 లక్షల కొత్త పెన్షన్లు ఎలా మంజూరు చేస్తారు? ఇందులో స్పౌస్ పెన్షన్స్ ఎన్ని, వితంతు పెన్షన్లు ఎన్ని, వికలాంగుల పెన్షన్స్ ఎన్ని, వృద్ధాప్య పెన్షన్లు ఎన్ని, కలుగిత కార్మికులు ఎన్ని, ఒంటరి మహిళలు ఎన్ని, అసలు ఎన్ని రకాల పెన్షన్స్ ఉన్నాయి? ఈ 5 లక్షల పెన్షన్స్లో కొత్త పెన్షన్లు ఎన్ని, ఆల్రెడీ గత ప్రభుత్వం అప్లై చేసిన పెన్షన్స్ ఇన్ని ఉన్నాయి. ఓకే, అలాగే మనకి బోగస్ పెన్షన్లు ఒక 3 లక్షలు ఉన్నాయన్నారు. గత 6 నెలలు 7 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్స్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. అందులో ఒక 3 లక్షల పెన్షన్స్లు బోగస్ పెన్షన్లు తేలాయి. మరి ఆ 3 లక్షల పెన్షన్స్లో ఏ పెన్షన్లు ఎక్కువగా ఉన్నాయి? ఈ కొత్త పెన్షన్లు ఈ నెల 24వ తారీఖు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఆమోద ముద్ర వేసి కొత్త పెన్షన్లు మేము ఇవ్వబోతున్నాం అని సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా వాస్తవాలు ఎన్ని, ఇస్తే ఎన్ని రకాల పెన్షన్స్ ఇవ్వచ్చు, ఎంత అమౌంట్ ఇవ్వచ్చు, పెన్షన్స్కి అప్లై చేయాలంటే ఎలా అప్లై చేయాలి, ఇప్పటికే దరఖాస్తులు తీసుకున్న వెరిఫికేషన్ చేశారా అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి 5 లక్షల కొత్త పెన్షన్లు. అందులో 89,000 పైచిలకు స్పౌస్ పెన్షన్స్, మిగతావి గత ప్రభుత్వంలో 2,30,000 పెన్షన్లు, ఈ ప్రభుత్వంలో కొత్తగా. అసలు ఎలా సాధ్యమవుతుంది? అది పేపర్లో ఏం వేశారంటే, గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వాళ్ళు 2,30,000 మంది ఉన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఒక 2,70,000 కొత్త పెన్షన్లు దరఖాస్తుకు వచ్చాయి. మొత్తం కలిపి ఒక 5 లక్షలు అని అంటా ఉన్నారు. సో ఓకే, గత ప్రభుత్వంలో 2,30,000 పెన్షన్ దరఖాస్తులు వచ్చాయి. వాటిని మనం ఫార్వర్డ్ చేసాము గ్రామ వార్డు సచివాలయం నుంచి. ఆ వెరిఫికేషన్ మరి ఆ లాగిన్స్ ఇంకా అంటే ఆ ఎస్ఎస్ పెన్షన్ లాగిన్ ఏదైతే ఉందో, అంటే ఏపీ సేవ పోర్టల్ ఎస్ఎస్ పెన్షన్ లాగిన్లో ఇవి వెళ్తూ ఉంటాయి. నిజానికి కొత్త పెన్షన్లు అనేవి మనకి ఇప్పుడైతే స్పౌస్ పెన్షన్స్ ఎస్ఎస్ పెన్షన్ లాగిన్ ద్వారా, గతంలో అయితే ఏపీ సేవ పోర్టల్ ద్వారా మనము ఈ పెన్షన్స్ని మనం అప్లై చేసేవాళ్ళం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎస్ఎస్ పెన్షన్ లాగిన్ గతంలో 2,30,000 అప్లై చేశారు కదా, అవి స్క్రూటినీ చేశారు, వాటిలో అర్హులు గుర్తించారని మనం అనుకోవాలి అకార్డింగ్ టు పేపర్ ఆర్టికల్. మరి మనం కొత్త పెన్షన్లు ఏవైతే 2,70,000 కొత్త పెన్షన్లు ఉన్నాయో, ఆ 2,70,000 కొత్త పెన్షన్లు అవి ఎవరు తీసుకున్నారు? అంటే గ్రామ వార్డు సచివాలయంలో తీసుకున్నారా, లేదా లబ్ధిదారులు ఆన్లైన్లో అప్లై చేసుకున్నారా, లేదా డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చారా అంటే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పేపర్ ఆర్టికల్లో లేదు. బట్ ఎక్కడ కూడా అప్లికేషన్ తీసుకోలేదు నిజానికి. బట్ ఉన్న వాస్తవం ఏంటంటే, అంటే 50,000కే పెన్షన్ అన్నారు కదా, అది వృద్ధాప్య పెన్షన్ అవ్వచ్చు, ఇంకే పెన్షన్స్ అయినా అవ్వచ్చు. అంటే వృద్ధాప్య పెన్షన్ మేజర్గా 50,000కి, వికలాంగుల పెన్షన్ మీకు తెలిసిందే. ఇవన్నీ కూడా అంటే ఒక 50 కొత్తగా మనం దరఖాస్తులు తీసుకోవడానికి సిద్ధంగా అయితే ఒక ఇంచుమించు 2 లక్షల కొత్త పెన్షన్లకి గతంలో ఉన్న 2,30,000 మనం యాక్చువల్గా గత పత్రంలో ఉన్న 2,30,000 పక్కన పెట్టేస్తే, ఇప్పుడు కొత్తగా అంటే అవి కలుపుకొని చెప్పాలంటే మొత్తం కలిపి ఒక 5 లక్షలు వచ్చే అవకాశం ఉంది కొత్త పెన్షన్లు. అంటే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే, అంటే ఈ నెల 24వ తారీఖు మనకి క్యాబినెట్లో ముద్ర వేసి కొత్త పెన్షన్ ఆహ్వానం దరఖాస్తు తీసుకుంటున్నాం, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు అని మనకి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లయితే ఇంచుమించు ఒక 5 లక్షల పెన్షన్లకి అర్హత సాధించే అవకాశం ఉంది. బట్ పేపర్ ఆర్టికల్లో మాత్రం తీసుకున్నారు, స్క్రూటినీ అయింది, మంజూరు చేస్తారు అన్నట్టు వేస్తున్నారు. ఎక్కడ కూడా కొత్త పెన్షన్ దరఖాస్తు చేయడం అనేది జరగలేదు. జరిగింది ఏంటంటే ఓన్లీ స్పౌస్ పెన్షన్స్, అవి కూడా 89,000 పెన్షన్స్ జరిగినాయి. అది వాస్తవం, 89,000 పెన్షన్స్ ఆల్రెడీ. అది అమౌంట్ కూడా బ్యాంకులో వేసి తర్వాత కొన్ని అనివార్య కార్యక్రమాల వల్ల, కొన్ని మీటింగ్స్ వల్ల వాటిని మళ్ళీ క్యాన్సిల్ చేయడం జరిగింది, వాయిదా వేయడం జరిగింది. సింపుల్గా ఎవరైతే స్పౌస్ పెన్షన్లు ఉన్నారో వారు ప్రతి ఒక్కరికి, ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో 2019 నుంచి ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా స్పౌస్ పెన్షన్స్, అంటే భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతే ఆ భర్త యొక్క పెన్షన్ భార్యకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఈ పెన్షన్స్ని మనము త్వరలోనే ఈ మంత్లో అవ్వచ్చు, లేదా నెక్స్ట్ మంత్లో కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా, అంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, స్పౌస్ పెన్షన్ సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కాబట్టి ఆ స్పౌస్ పెన్షన్స్ మనకి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? నాకు తెలిసి నెక్స్ట్ మంత్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, డేట్ ఉంటే డేట్ చెప్తాను క్లియర్గా, డేట్ అయితే మెన్షన్ చేయలేము. సో స్పౌస్ పెన్షన్స్ 89,000 ఖచ్చితంగా వస్తాయి. వాళ్ళకి అమౌంట్ కూడా రెడీగా ఉంది, అందులో నో డౌట్ అట్ ఆల్. బట్ స్పౌస్ పెన్షన్స్ కాకుండా మిగతా పెన్షన్స్, 50,000 పెన్షన్స్ కావచ్చు, వికలాంగుల పెన్షన్స్ కావచ్చు, ఒంటరి మహిళల పెన్షన్స్ కావచ్చు, చేనేత, కలుగిత కార్మికులు, చర్మ కళాకారులు, ఇలా ఏవైతే మనకి ఈ పెన్షన్స్ కొత్తగా అప్లై చేసుకోవడానికి గవర్నమెంట్ పేపర్ ఆర్టికల్లో వేసినట్టు కొత్తగా అవకాశం ఇస్తే ఒక 5 లక్షల పెన్షన్స్ అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంది. వాటిని వెరిఫై చేసి 60 వాల్యుయేషన్ చేసి మరి ఖచ్చితంగా 60 వాల్యుయేషన్ జరుగుతూ అవుద్ది. ఖచ్చితంగా మీరు ఆల్రెడీ సదరన్ సర్టిఫికేట్ చాలామంది అప్లై చేశారు. అప్లై చేసిన వాళ్ళకి నేను ఏదైతే చెప్పానో, అంటే సదరన్ సర్టిఫికేట్లో ఎలా ఉంటే 15,000 పెన్షన్స్ ఇస్తారు, ఎలా ఉంటే 6,000 పెన్షన్స్ ఇస్తారు అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి సదరన్ సర్టిఫికేట్ గురించి వీడియోస్ చూడండి. అలాగే వృద్ధాప్య పెన్షన్ సంబంధించి ఆ 50,000 దాటినట్టు ఎలా మనం ప్రూవ్ చేసుకోవాలి, ఏది సపోర్టింగ్ డాక్యుమెంట్, తర్వాత వితంతు పెన్షన్, స్పౌస్ పెన్షన్స్ కాకుండా భర్త పెన్షన్ తీసుకుంటే
స్పౌస్ పెన్షన్ తీసుకోకపోతే జనరల్గా విడో పెన్షన్ అంటాం మనం. సో ఆ పెన్షన్స్ ఎలా అప్లై చేసుకోవాలి, ఒంటరి మహిళ పెన్షన్ వయసు ఎంత, భర్త నుంచి విడిపోయిన ఒంటరి మహిళ, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళ, అసలు పెళ్ళే కానీ ఒంటరి మహిళ వయసు ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా ఎక్స్పర్ట్స్ చెప్పాను. ఇంకా మీకు వీటి మీద క్లియర్గా వీడియో కావాలంటే వీడియో కూడా చేస్తాను. ఓకేనా. మనకి యాక్చువల్గా మీకు తెలిసిందే, యాక్సిడెంట్లో యాక్సిడెంట్లో లోకోమోటర్ డిజబిలిటీ ఏర్పడి 85% గ్రేటర్ దాన్ ఉండి పర్మనెంట్ డిజబిలిటీ ఉంటే సదరన్ సర్టిఫికేట్లో ఖచ్చితంగా 15,000 వస్తుంది. అలాగే పీపీఆర్పీ ఉన్న, అలాగే మస్కల్ డిస్ట్రోఫీ ఉన్న 15,000 పెన్షన్ వస్తుంది. మీరు సదరన్ సర్టిఫికేట్ అప్లై చేసుకునేటప్పుడు ఇవన్నీ చెక్ చేసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది. మీరు బై మిస్టేక్ మీకున్న డిజబిలిటీ ఒకటి, మీరు ఆన్లైన్లో చేయించుకున్న ఒక డిజబిలిటీ ఉంటే ఆ సదరన్ సర్టిఫికేట్ ఇన్వాలిడ్ అయిపోతుంది. తద్వారా మీకు 6,000 పెన్షన్ కూడా కోల్పోతారు. సో కనీసం 15,000 అర్హత కలిగి ఉంటే 15,000కి అప్లై చేసుకోండి. లేదు 15,000 అర్హత లేకపోతే కనీసం 6,000 రూపాయలు, అంటే 40% మినిమం. 40% సదరన్ సర్టిఫికేట్లో ఉంటే 40% ఉంటే ఖచ్చితంగా మీరు 6,000 రూపాయలు ఇస్తారు. సో ఏదేమైనా అది వికలాంగుల పెన్షన్స్ అవ్వచ్చు, వితంతు పెన్షన్ అవ్వచ్చు, లేదు ఒంటరి మహిళ పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్, ఏ పెన్షన్ అయినా మొత్తం 12 రకాల పెన్షన్స్, సామాజిక పెన్షన్లు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే 28 రకాలు ఉన్నాయి. మన సామాజిక పెన్షన్స్ వేరు, వెల్త్ పెన్షన్స్తో కలుపుకొని, డిఎంఎస్ఓ పెన్షన్స్, హెల్త్ పెన్షన్స్ మొత్తం కలుపుకొని మొత్తం కలిపి 28 రకాల పెన్షన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి వీడియో చేయమన్నా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా. అలాగే ఇప్పుడు ఎవరైతే అమరావతిలో భూములు ఇచ్చారో వాళ్ళకి 5,000 పెన్షన్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కూడా ఇవి కావాలంటే వీడియో చేస్తాం. అంటే A to Z ఇన్ఫర్మేషన్ పెన్షన్ సంబంధించి జెన్యున్గా పేపర్ ఆర్టికల్లో ఉన్నది ఉన్నట్టు కాకుండా అసలు అందులో ఏముంది, వాస్తవానికి ఏం జరుగుతూ ఉంది, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ప్రభుత్వము ప్రజల పట్ల సానుకూలంగా ఉన్న, ఏదైతే న్యూస్ పేపర్లో సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారం వల్ల ప్రజలు అపోలకు గురవుతున్నారు, ద ఇంపాక్ట్ ప్రభుత్వం మీద పడుతుంది. ఇప్పుడు పేపర్లో ఉన్నది ఉన్నట్టు వేయాలి. అంటే ఇప్పుడు 5 లక్షల పెన్షన్లో 2,30,000 పెన్షన్లు గత ప్రభుత్వంలో, 2,70,000 ఈ ప్రభుత్వంలో స్క్రూటినీ చేశారని చెప్తా ఉన్నారు. బట్ ఎక్కడ మిగతా గత ప్రభుత్వంలో 2,30,000 తీసుకున్నారు, ఓకే అనుకుందాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2,70,000 కొత్త దరఖాస్తుల పెన్షన్లు ఎక్కడ ఎవరు రిసీవ్ చేసుకున్నారు, ఎవరు దాన్ని స్క్రూటినీ చేశారు, అది క్వశ్చన్. బట్ గవర్నమెంట్ అఫీషియల్ గవర్నమెంట్ అయితే ఎక్కడ ఇవేం చెప్పలేదు, బట్ పేపర్ ఆర్టికల్స్లో వేసేస్తున్నారు. అంటే మీరు ప్రభుత్వం ఎక్కడ కూడా అంటే కొత్త పెన్షన్ ఇస్తామని చెప్తా ఉంది, బట్ ఒక అఫీషియల్ 24వ తేదీన క్యాబినెట్ మీటింగ్ జరుగుతూ ఉంది. అక్కడ కొత్త పెన్షన్స్ గైడ్లైన్స్ రిలీజ్ చేసి, కొత్త పెన్షన్ సైట్ ఓపెన్ చేసి, దరఖాస్తులు ఆహ్వానించి, స్క్రూటినీ చేసి, ఎలిజిబిలిటీ నిర్ణయించి అప్పుడు కొత్త పెన్షన్ రిలీజ్ చేస్తుంది. ఇది ప్రాసెస్. ఓకేనా. ఎవరు కూడా అరే కొత్త పెన్షన్లు ఇచ్చేసారంటే మేము అప్లై చేసుకోలేదు, మాకు తెలియదు, మేము అప్లై చేసుకోలేదని అలా గురవ్వద్దు. జరిగేది అదే కదా. ఆల్రెడీ ఈ కొత్త పెన్షన్ మంజూరు చేస్తూ ఉన్నారు, 2,70,000 స్క్రూటినీ జరిగిపోయిందంటే ఎవరైతే అప్లై చేయలేదు వాళ్ళు ఏమనుకోవాలి, ఖచ్చితంగా భయానికి గురవుతారు. అరే మాకు ఎవరు చెప్పలేదు, మేము అక్కడ అప్లై చేసుకోలేదు, మేము అసలు మిస్ అయిపోయాం అని అలా ఆరోపణలు, అపోహలు ఉంటాయి. నేనేమంటున్నానంటే ఈ నెల 24వ తారీఖు క్యాబినెట్ మీటింగ్ జరుగుతూ ఉంది. కొత్త గైడ్లైన్స్ పెన్షన్స్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత గ్రామ వార్డు సచివాలయం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆ 6F వాల్యుయేషన్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఎలిజిబిలిటీ చూస్తారు. మీరు ఈ లోపల మీ 6F వాల్యుయేషన్ అర్హత కలిగి ఉన్నారు లేదా, లేకపోతే వాటిని ఏమైనా కరెంట్ బిల్లులు ఉన్నా వేరు ఉంటే మీరు కాన్వి డీసీడింగ్ చేయించుకోండి. ఎందుకంటే ఒకసారి మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత ఇబ్బంది పడతారు కాబట్టి చేసుకోండి. ఎందుకంటే మనం రీసెంట్గా స్పోర్ట్స్ పెన్షన్స్ అప్లై చేసినప్పుడు కూడా వాళ్ళు కరెంట్ బిల్లు ఉండటం వల్ల ఇన్ఎలిజిబుల్ అవడం జరిగింది. సో మీరు అర్థం చేసుకొని ప్రభుత్వము ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, మీరు సిద్ధంగా ఉన్నారో లేదు చూసుకోండి. ఓకేనా. అందరూ బాగుండి, అందరికీ మంచి జరగాలి. డౌట్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్స్కి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆన్సర్ ఇవ్వలేకపోతే దాని మీద ఒక వీడియో చేస్తాను. ఓకేనా. అందరూ బాగుండి, అందరికీ మంచి జరగాలి. జై హింద్.